హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో రేవంత్ రెడ్డి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ గుడ్ న్యూస్ సంబంధించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. 31st నుంచి ఇది అందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు వరకు ఎటువంటి గుడ్ న్యూస్ అయితే ప్రకటించలేదు. తొలిసారిగా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురాబోతున్నారు. ఆ గుడ్ న్యూస్ సంబంధించి ఇప్పుడు చూద్దాం. సో ఆ గుడ్ న్యూస్ ఏంటంటే చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎవరైతే బండి పెండింగ్ చలానాలు ఉన్నాయో ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది. చూసుకున్నట్లయితే 2 వీలర్స్కి 80%, అదే విధంగా మనకి తోపుడు బండ్లపై 90%, ఆర్టీసీ బస్సులు, అదేవిధంగా భారీ వాహనాలపై 50%, 4 వీలర్స్పై 60%, ఏదైతే చలానాలు ఉన్నాయో వాటన్నిటినీ కట్టుకోవడానికి రాయితీ కల్పిస్తున్నట్టు రేవంత్ రెడ్డి అయితే ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ చెప్పారని చెప్పుకోవచ్చు. గతంలో కరోనా టైంలో ఏదైతే పెండింగ్ చలానాలు వస్తున్నాయి కదా, సో వాటికి ఒకసారి ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ప్రకటించింది. అదేవిధంగా ఇప్పుడు కూడా సేమ్ అదే మెథడ్లో మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్ల పైగా పెండింగ్ చలానాలు ఉండడంతో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుని దీని ద్వారా 100 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి బండి వాళ్ళకి 80%, ఒకవేళ 1000 రూపాయల చలానా ఉంటే 80% 200 రూపీస్ తోటి మీరు కట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక మంచి గుడ్ న్యూస్. ఖచ్చితంగా ఇది ఎలా చూసుకోవాలంటే మనకి మనకి చలానా చూసుకోవడానికి ఆ వెబ్సైట్లోకి వెళ్ళేస్తే మీకు దాంట్లో చూపిస్తుందండి. మీ బండి నెంబర్ కొడితే ఎంత ఉందో చూపిస్తుంది. దాన్ని బట్టి మీరు పేమెంట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది మొత్తానికి దీనికి సంబంధించిన న్యూస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.